ఇల్లు లేని పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇచ్చి గృహ నిర్మాణాల కోసం 5 లక్షలు ఇవ్వాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా జూన్ 2వ తేదీన మండల స్థాయి కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనకి సంబంధించిన పోస్టర్లను సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్, నగర కార్యదర్శి మాల్యాద్రి కొత్తపేటలోని పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ ప్రాంతాల పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు మేడ హనుమంతరావు, వలి చైతన్య, అరుణ్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే ప్రతి ఒక్కరికి 2 సెంట్ల ఇళ్ల స్థలాలను వెంటనే ఇవ్వాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ధర్నా కార్యక్రమాలను చేయండి. ఇళ్ల స్థలాల కోసం జూన్ 2వ తారీఖున జరగబోయే ధర్నా కార్యక్రమాలని చేయండి. జూన్ 2వ తారీఖున ఇళ్ల స్థలాలు 2 సెంట్ల స్థలాలు ఇల్లు ఇచ్చేంత వరకు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జిందాబాద్ సిపిఐ. జిందాబాద్. ఈ నెల వచ్చే నెల జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా, మన దగ్గర గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తే ఇది చాలా అన్యాయం, అక్రమం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది సరిపోదని ప్రతి చోట మీటింగుల్లో చెప్పి, తాను అధికారంలోకి వస్తే పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం అనేది జరిగింది. కానీ ఆచరణలో ఇప్పటి వరకు నిరుపేదలకు ఇస్తానన్న ఇళ్ల స్థలాల గురించి, ఫలానా చోట మేము స్థలాలను చూసాం అనేటటువంటి మాట కూడా 3 సెంట్లు ఇవ్వాలని, అట్లాగే పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ గత 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా ఆందోళన నిర్వహిస్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు స్థలం, దానికి సంబంధించి 32 లక్షల మందికి ఇచ్చామని ఒక పక్క చెప్తా ఉన్నారు. మరి అనుకోకుండా మరి ఎలక్షన్ రావటం, ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం మరి పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని, నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ మరి అధికారంలోకి వచ్చి కూటమి మరి సంవత్సరం దగ్గర కావస్తా ఉంది. ఆ విషయాన్ని మర్చిపోయే పరిస్థితి చూస్తారన్నాం. ఇప్పటికీ గుంటూరు నగరంలో దాదాపు అన్ని డివిజన్లో కూడా సగానికి పైన డివిజన్లో మరి అర్హులందరూ కూడా ఇళ్ల కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. సిపిఐ ఆధ్వర్యంలో ఆ అప్లికేషన్ అన్ని కూడా మొదటి దఫాగా మరి సచివాలయాల్లో కూడా ఇచ్చి రావడం జరిగింది. ఈ నగరంలో మరి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు